గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. గౌరవ టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు మనకి ఎంఓయూలో భాగంగా ప్రైవేట్ స్కూల్స్తో ఎంఓయూలో భాగంగా ఈరోజు మనకి నీట్ మరియు ఐఐటి కోచింగ్ కోసం ప్రత్యేకమైన బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శేఖరరావు గారు దానికి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ శ్రద్ధ తీసుకుంటూ కొత్తపల్లి హై స్కూల్కి మేము ఇవ్వాలి అనేది ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. గతంలో కూడా ఒకసారి లైఫ్ స్కిల్ ఛాలెంజ్ ఇదే స్కూల్ నుంచి మనం మొదలు పెట్టాము. సో చాలా చక్కగా అక్కడ విటమిన్ గార్డెన్ పిల్లలు ఉత్సాహంగా దానికి తయారు చేయడానికి ముందుగా వచ్చారు. సో ఇక్కడ చక్కని వాతావరణం ఉంటుంది, టీచర్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు. గతంలో ఐ థింక్ పద్మ గారు ఇక్కడ హెచ్ఎంగా ఉండే. సో ఇప్పుడు మీరు వచ్చారు. ఇది వెరీ హై పొటెన్షియల్ స్కూల్. ఇక్కడ పిల్లలు అంటే గతంలో టెడెడ్లో కూడా సెలెక్ట్ అయిన అమ్మాయి ఈ స్కూల్ నుంచి, కాబట్టి పిల్లలకి చాలా పొటెన్షియల్ ఉంది. ఇక్కడ వాళ్ళకి మనము చిన్నగా కొంత వాళ్ళ వైపు మనం కృషి చేస్తే, వాళ్ళకి ఒక మంచి దారి చూపించుకుంటే ఖచ్చితంగా ఆ దారిలో వాళ్ళు నడుచుకుంటూ ఇంకా 10 మందిని ప్రోత్సహించిన స్తోమత పిల్లలకి ఇక్కడ ఉంది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎవరికి వచ్చింది ప్రైజ్? మండల అంటే అనుకుంటారు మాకు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇష్టం, మేము నీట్ చేస్తాము, ఐఐటి చేస్తాము, బయాలజీ మాకు ఇష్టం. అంటే ఏ సబ్జెక్ట్ ఇష్టమైనా కూడా ముఖ్యంగా మొదటి మీకు రావాల్సిందే రీడింగ్ ప్రొఫిషియన్సీ, రీడింగ్ ఫ్లూయెన్సీ మీకు వచ్చింది అనుకోండి, మిగతా అన్ని కూడా మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చాలా మంది ఇప్పుడు కొంతమంది నిన్న కూడా మనం ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నాము హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్, చాలా మంది పాల్గొన్నారు. అంటే స్కూల్ స్థాయిలో మన ఉద్దేశం ఉండే అదే విధంగా ఆ రోజు ఉన్న 100% అటెండెన్స్ వాళ్ళు రాసుకోవాలి. కొంతమంది పలు కారణాల వల్ల రాసుకోలేదు, రాసుకుంటే బాగుండే అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత స్కూల్ లెవెల్ నుంచి సెలెక్ట్ అయ్యి మండల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, మండల్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వచ్చి ఒక 48 మంది రాసుకున్నారు. అంటే ఎంత మంచి మీ భవిష్యత్తుకి మీరు ఆలోచించాలి. ఇది ఒక సింపుల్ కాంపిటీషన్, కానీ ఇలాంటి కాంపిటీషన్లు ప్రతి స్కూల్లో ప్రతి నెల జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి హెచ్ఎంకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది, మొబైల్ వచ్చింది, ఏఐ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది. నేను వాళ్ళకి అడిగింది ఒకటే ప్రశ్న, మీరు ల్యాప్టాప్లో ఏమైనా ఎగ్జామ్ రాస్తారా? ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా ఇప్పుడు కాలేజ్ లెవెల్లో కానీ ఎంట్రన్స్ లెవెల్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్కి ఎంట్రన్స్ కూడా ఓన్లీ ఒక 10 to 15% ఎంట్రన్సెస్ మాత్రం ఆన్లైన్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్ ఉంటుంది. కానీ ప్రతిదానికి మనకి ఫిజికల్గా ఆబ్జెక్టివ్ అయినప్పటికీ కూడా మనం ఫిజికల్గా ఓఎంఆర్ షీట్ని మార్క్ చేస్తాం. సో మనకి ఒక రీడింగ్ వైపు, ఒక రైటింగ్ వైపు ప్రాక్టీస్ ఉంటేనే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ విద్యార్థి ఏ రోజు కూడా రాసుకోరు, చదవరు, విషయం తెలిసినా కూడా ఆ రోజు పేపర్లు రిప్రజెంట్ చేయడానికి భయపడతారు. ఏమి అర్థం రాకపోయినా ఎవరైనా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా చేత అది పనిచేస్తుంది పేపర్ మీద. చాలా సందర్భంలో నేను ఒక విద్యార్థిగా ఆలోచించి చెప్తున్నాను. చాలా మంది ఇప్పుడు కొంతమంది నిన్న కూడా మనం ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నాము హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్, చాలా మంది పాల్గొన్నారు. అంటే స్కూల్ స్థాయిలో మన ఉద్దేశం ఉండే అదే విధంగా ఆ రోజు ఉన్న 100% అటెండెన్స్ వాళ్ళు రాసుకోవాలి. కొంతమంది పలు కారణాల వల్ల రాసుకోలేదు, రాసుకుంటే బాగుండే అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత స్కూల్ లెవెల్ నుంచి సెలెక్ట్ అయ్యి మండల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, మండల్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వచ్చి ఒక 48 మంది రాసుకున్నారు. అంటే ఎంత మంచి మీ భవిష్యత్తుకి మీరు ఆలోచించాలి. ఇది ఒక సింపుల్ కాంపిటీషన్, కానీ ఇలాంటి కాంపిటీషన్లు ప్రతి స్కూల్లో ప్రతి నెల జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి హెచ్ఎంకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది, మొబైల్ వచ్చింది, ఏఐ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది. నేను వాళ్ళకి అడిగింది ఒకటే ప్రశ్న, మీరు ల్యాప్టాప్లో ఏమైనా ఎగ్జామ్ రాస్తారా? ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా ఇప్పుడు
కాలేజ్ లెవెల్లో కానీ ఎంట్రన్స్ లెవెల్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్కి ఎంట్రన్స్ కూడా ఓన్లీ ఒక 10 to 15% ఎంట్రన్సెస్ మాత్రం ఆన్లైన్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్ ఉంటుంది. కానీ ప్రతిదానికి మనకి ఫిజికల్గా ఆబ్జెక్టివ్ అయినప్పటికీ కూడా మనం ఫిజికల్గా ఓఎంఆర్ షీట్ని మార్క్ చేస్తాం. సో మనకి ఒక రీడింగ్ వైపు, ఒక రైటింగ్ వైపు ప్రాక్టీస్ ఉంటేనే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ విద్యార్థి ఏ రోజు కూడా రాసుకోరు, చదవరు, విషయం తెలిసినా కూడా ఆ రోజు పేపర్లు రిప్రజెంట్ చేయడానికి భయపడతారు. ఏమి అర్థం రాకపోయినా ఎవరైనా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ గా చేత అది పనిచేస్తుంది పేపర్ మీద. చాలా సందర్భంలో నేను ఒక విద్యార్థిగా ఆలోచించి చెప్తున్నాను, రిక్వెస్ట్ ఒకసారి చేసి చూపించాము, ఎందుకంటే ఇది చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మంచిగానే దానికి ఫలితాలు వస్తుంది అని చేసి చూపించారు. సో రీడింగ్ రైటింగ్ ప్రాక్టీస్ తో సహా ఇప్పుడు నీట్ కానీ ఐఐటి మెటీరియల్ మీకు వచ్చింది. టార్గెటెడ్ క్వశ్చన్ ఉంటుంది. చాలా మంది ఎట్లా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ ని, చాప్టర్ ని 5 times 6 times చదివిస్తారు, కానీ క్రిటికల్ గా ఆలోచించరు. ఓన్లీ ఆన్సర్ వైపు వాళ్ళు నిఘా ఉంటుంది, కానీ క్వశ్చన్ వైపు ఉండదు. కొంతమంది ఏం చేస్తారు, కొంత స్మార్ట్ చిల్డ్రన్, హార్డ్ వర్కింగ్ చిల్డ్రన్ ఫస్ట్ క్వశ్చన్ ని ఓపెన్ చేస్తారు, టెక్స్ట్ బుక్ వెనక ఉన్న క్వశ్చన్ ని ఓపెన్ చేస్తారు. క్వశ్చన్ చూసి అచ్చా ఇప్పుడు సక్సీడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ వైపు ఆలోచించాలి, క్రిటికల్ గా ఆలోచించాలి. ఎంతవరకు సాధ్యం అంతవరకు క్వశ్చన్ పేపర్లు, మాక్ క్వశ్చన్ పేపర్లు కానీ ఇలాంటి మెటీరియల్, నీట్ కానీ ఐఐటి మెటీరియల్ మీరు సాల్వ్ చేస్తూ ఉంటే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఎఫెక్టివ్ సాల్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తుంది. సో అలాంటి కెపాసిటీ రావాలంటే ఇది గెస్ వర్క్ వల్ల కాదు. ఇంట్యూషన్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో an exercise. It needs a lot of hard work and practice. సో అందుకే ఈ రోజు మనకి శేఖరరావు గారు ఇక్కడ అంత విలువమైన పుస్తకాలు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మంచి స్కూల్ ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే ఏ పోటీ పెట్టినా టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ముందుకు తీసుకునేందుకు వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు ఉన్నారు, ఏ మాట చెప్పినా వింటున్నారు, దానికి పాటిస్తున్నారు. సో అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ స్కూల్ నుంచి చూసుకుంటూ ఇంకొక 10 మంది స్కూళ్ళు కూడా మాకు ఈ మెటీరియల్ కావాలని వచ్చి అడిగిన స్తోమత వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మనకి ఇలాంటి MOU నాకు తెలుసు ఇక్కడ కూడా చాలా జిల్లాలో ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ కాంపిటీషన్ కానీ డిబేట్ జరుగుతూ ఉంటది. మన దగ్గర మాత్రం కోఆర్డినేషన్ ఉంది, కోఆపరేషన్ ఉంది, ఒకరికి ఒకరి నుంచి సహకారం ఉంది. కాబట్టి దానికోసం నేను ట్రస్ట్ ప్రెసిడెంట్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే కొనసాగిస్తూ ఉండాలి అని నేను కోరుకుంటూ మీ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొద్ది మందికి మాత్రమే వస్తుంది, నీటి కూడా కొద్ది మందికి మాత్రమే వస్తుంది, అందరికీ రావు. క్లాస్ తీసుకున్నంత మాత్రాన అయ్యో నాకు సార్లు చెప్పారు, సార్లు ఎంత కృషి ఉన్నా అంతకన్నా ఎక్కువ కృషి మీ లోపల ఉండాలి. కాబట్టి మీరు పేదవాడిగా పుట్టుడు తప్పులేదు, కానీ మనం అందరం కూడా పేదవాళ్ళగానే పుట్టినాం, కానీ ధనవంతుడిగా చనిపోవాలి. ఒక పోటు గుర్తుపెట్టుకోండి, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ ధనవంతుడిగా చనిపోవాలి. కాబట్టి ధనవంతుడు కావాలి అంటే చదువు మంచిగా ఉండాలి. వీళ్ళందరిది కూడా వరల్డ్ లిటరసీ డే, ఇలా అక్షరాస్యత దినోత్సవం, ఇలా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. చాలా మంచి రోజు, చాలా సుదినం కలెక్టర్ గారు ఈరోజు అడుగుపెట్టారు. మరి ఆ లిటరసీ ఎలా వస్తుంది అంటే, మన బతుకు మారాలన్నా, మెతుకు దొరకాలన్నా, మెతుకు దొరకాలన్నా ఏం కావాలన్నా? చదువు కావాలి. చదువు ఉంటే బ్రతుకు మారుతుంది, చదువు ఉంటే మెతుకు దొరుకుతుంది, చదువు ఉంటే తెలివితేటలు వస్తాయి, చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకగలుగుతాం. కాబట్టి చాలా శ్రద్ధగా 45 మంది స్టాఫ్ ఉన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, అలాగే మ్యాథ్స్, దానికి సంబంధించిన విషయంలో ఒక్కొక్కటి నియర్లీ కాస్ట్ అది 2500 to 3000, దాదాపు ఒక 100 అంటే 2.5 లక్షల నుంచి 2,75,000 కాస్ట్ ఉన్న బుక్స్ మీకు ఇవ్వబోతున్నాం. ఇవి ప్రతి సంవత్సరం మీరు దీన్ని వాడుకొని ఒక 20 మందిని సెలెక్ట్ చేయమని చెప్పా. ఇంకా ఎక్కువ మంది 10 మంది అయితే కూడా, ఇంకో 5-10 మంది ఎక్కువ అయితే కూడా నేను తెచ్చిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. 30 మంది చదువుకున్నా, 35 మంది చదువుకున్నా, ఎందుకంటే క్లాస్లో ఉన్న 60 మందికి 60 మంది చదువుకోలేరు. ఆ స్టాండర్డ్స్ కానీ దానికి సంబంధించింది పర్టికులర్ 8th 9th 10th పిల్లలు ఇంత తొందరగా రాదు, పర్టికులర్ 9th 10th పిల్లలకు కూడా అంత తొందరగా ప్రాక్టీస్ కాదు. కాబట్టి 6th పిల్లల ఛాన్సెస్ బాగుంటాయి. ఇక్కడ 6th నుంచి ఇస్తున్నాను నేను, 6th 7th 8th 9th 10th ఈచ్ క్లాస్కి 20 అన్నారు, సార్ అన్నారు 20 అన్నారు. ఇంకా అవసరమైతే 5-10 ఎక్కువైనా పర్లేదు,
నేను తెచ్చిస్తాం మళ్ళీ. కానీ ఎగ్జామ్ పెట్టమని చెప్తుంటే ఎగ్జామ్ పెడతా అన్నారు హెడ్ మాస్టర్ గారు. ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కూడా ఫ్రీగా. అలాగే మీకు ఖచ్చితంగా మళ్ళీ ఆన్లైన్ దీనికి సంబంధించిన కొన్ని డౌట్స్ ఉంటాయి. అది ఎందుకంటే ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఐఐటి సంబంధించి సిలబస్ కొంత అడిషనల్గా యాడ్ అవుతుంటుంది. అట్లాంటి ఏమైనా డౌట్స్ వస్తే మీ టీచర్స్ అందరికీ కూడా రెగ్యులర్గా ఆన్లైన్ ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం కోసం హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడా, మాకు ఇచ్చే ఏదైతే మా స్కూల్లో ఇస్తారో వాళ్ళతో మాట్లాడి ఇది ఒక యూనిట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడనే మాట్లాడి మీ మ్యాథ్స్ సార్కి అప్పచెప్పా. మ్యాథ్స్ సార్కి ఆల్రెడీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చా. కాబట్టి మీకు పర్టికులర్గా పర్ఫెక్ట్గా టీచర్ అంతా కూడా చదివి చాలా ఓరియంటెడ్గా నిబద్ధతతోని తన శక్తిని అంతా కూడా దారబోసి ఇక్కడ మీకు చదువు చెప్తారు. ఐఐటి నీట్ అని కొత్తపల్లి జెడిపి స్కూల్లో ఐఐటి కోచింగ్ ఉంది. హెడ్ మాస్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు దీన్ని ప్రవేశపెట్టారు, మేడం ప్రవేశపెట్టారు చాలా శ్రద్ధతో. ఎందుకంటే గతంలో మాకు 6 నెలల క్రితం మాతో ఎంఓఏ చేయించుకున్నారు ఒక 7 స్కూళ్ళతో. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా మీ చేయుతో ఉండాలి. ఎంతో కొంత మీకు కలిగిన అంటే ఎంత కొంత మీ సంపాదనలో, అంటే చాలా మంది చెప్తా ఉంటారు మనం సంపాదించే సంపాదనలో 5%, 10% సమాజం కోసం ఖర్చు పెట్టమని. కొంత తల్లిదండ్రులకు ఖర్చు పెట్టడు, కొంత సమాజానికి, కొంత కుటుంబానికి, ఆ రకంగా మనం సంపాదించిన దానికి ఖర్చు పెట్టాలి. కాబట్టి మేము ఆ రకంగా మేడం గారు చెప్పినట్టు మేము మేడంకు యాక్సెప్ట్ చేసి ఒక ఎంఓ చేసినాం. ఇది ఫస్ట్ స్కూల్ మేడం ఈరోజు మేడం చేతుల మీదుగా. అది గతంలో నేను ఎన్నో స్కూళ్ళలో ఇచ్చిన, దాదాపు 20 స్కూళ్ళలో ఐఐటి బుక్స్. కొంతమంది నీట్ అంటే రాసి మా కలమడులో ఒక 3 అమ్మాయిలకు వచ్చినాయి మెడిసిన్. అంతకుముందు ఆ పరిచయం లేకుండే. అంటే నేను 5 సంవత్సరాల క్రితం ఇస్తే అమ్మాయికి లాస్ట్ ఇయర్ ఒక ట్రైబల్ అమ్మాయికి మంచి ఇక్కడే వరంగల్ దానిలో వచ్చింది. వచ్చి ఇంటికి వచ్చి కలిసిపోయింది. చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఈ బుక్ ద్వారానే ఆమె ఎప్పుడో 7th క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేసి ఇంటర్మీడియట్లో వచ్చేసింది. కాబట్టి మీ బుక్స్ ద్వారానే నేను తెచ్చుకోగలను అని చెప్పిందంటే చాలా సాటిస్ఫై అయినా. మీరు కూడా అలా తెచ్చుకుంటే మీ సార్లు, మీ టీచర్స్, మీ తల్లిదండ్రులు, సమాజం, కలెక్టర్ మేడం గారు కూడా ఎక్కడున్నా నేను మరి పలానా రోజు మా దగ్గరకు వచ్చి ఇక ఇన్స్పిరేషన్ చేశారు మేడం, మీ వల్ల నాకు ఈ సీట్ రాగలిగింది అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి పేదవారిని అనుకోకండి, ధనవంతుడిగా మారడానికి ప్రయత్నం చేయండి. మాకు ఎవ్వరు చదివించరు, నా దగ్గర డబ్బు లేదు అని జీవితంలో కూడా ఊహించకండి. అట్లా ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు, మీ నాన్ననో, మీ చుట్టాలో, లేదా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, సమాజమో ఎవరో ఒకరు కంపల్సరీ మిమ్మల్ని వెన్ను తట్టి తీసుకెళ్ళి మంచి యూనివర్సిటీలో జాయిన్ చేస్తారు. మీరు చదువుకున్నప్పుడు చదువు రాకుంటే కష్టమవుతుంది, బతుకు మారదు, మెతుకు దొరకదు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నా నేను ప్రభుత్వ పాఠశాల చదివి ఎంత ఎదిగినానంటే ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఇక్కడ ఉన్న దాదాపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అనుకుంటారు, ప్రైవేట్ స్కూల్స్ ఎవరు లేరు డయాస్ మీద ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా చదివి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి, అలాగే సొసైటీని, ఇక్కడ ఉన్న సార్స్ని అందరినీ కోరుకుంటూ, ఎప్పటికీ కూడా ఏ డౌట్స్ వచ్చినా టీచర్స్ దయచేసి, ఎందుకంటే బుక్స్ దాన్ని ప్యాక్ చేయకుండా లైబ్రరీలో పెట్టినట్టు కాకుండా ఖచ్చితంగా చదివి వాటిని పిల్లలకు అందించాల్సిందిగా హంబుల్ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.